It is the Asia's largest floating casino. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కార్తిక. క్యాబ్లో ఉన్నాం. యాక్చువల్గా డెల్టన్ సూట్స్ హోటల్ వాళ్ళే క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు అడిగితే కసినోకి వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు డెల్టన్ రాయల్ కసినోకి వెళ్తున్నాం. లెట్స్ గో. డెల్టన్ రాయల్కి వచ్చేసాం. ఇక్కడ అంతా ఈ లైటింగ్స్ నాకైతే ఎంట్రన్స్ లాబీ దగ్గర చాలా బాగా నచ్చేసాయి. మీకు చూపిస్తాను. బ్యూటిఫుల్ ఉన్నాయి తెలుసా ఈ వ్యూ అంతా. అండ్ ఇప్పుడు మేము చెక్-ఇన్కి వెళ్తున్నాం. అక్కడ మీకు ప్రైస్ ఏంటి ఇవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ చెక్-ఇన్ అవుదాం. కసినోకి వెళ్ళడానికి ముందుగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. అదే డ్రెస్ కోడ్. మగవాళ్ళకేమో నో స్లిప్పర్స్, నో షార్ట్స్, నో స్లీవ్లెస్, అంటే షూస్ కంపల్సరీ అన్నమాట. ఆడవాళ్ళకి ఈవినింగ్ వేర్, క్యాజువల్ వేర్ అలాగా వేసుకోవచ్చు. నేనైతే కన్వీనియంట్గా ఉండటానికి స్నీకర్స్ వేసుకొని వెళ్ళాను. ఇప్పుడు మెయిన్ లాబీ నుంచి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. లెట్స్ గో. డెల్టన్ రాయల్కి వెళ్ళడానికి 2 ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి పాంజిమ్లో ఉంటుంది, ఇంకొకటి ఆర్ఎంజే. డెల్టన్ సూట్స్ హోటల్ నుండి ఫ్రీ పికప్ ఆర్ డ్రాప్ ఉంటుంది కసినోకి వెళ్ళడానికి. 6:30 PM కంటే ముందే స్టార్ట్ అయ్యి కసినోకి వెళ్ళాలి అంటే హోటల్ క్యాబ్స్ వాళ్ళు పంజిమ్ జెట్టి దగ్గర డ్రాప్ చేస్తారు. అండ్ పంజిమ్ జెట్టి ఇందాక ఎంట్రీ పాయింట్ చూపించాను కదా, చాలా బాగుంది. సో అది మాత్రం ఒకసారి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. 6:30 PM తర్వాత గనక హోటల్ నుండి కసినోకి స్టార్ట్ అయితే వాళ్ళు ఆర్ఎంజే జెట్టి దగ్గర డ్రాప్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఫ్లోటింగ్ కసినోకి వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్ళదన్నమాట, అక్కడే ఉంటుంది, కాకపోతే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అండ్ వేరే చోట బోర్డింగ్ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ బోర్డింగ్ పాయింట్ నుంచి అక్కడికి ఒక బోట్లో తీసుకెళ్తారు. ఇప్పుడే బోట్ ఎక్కాం అండ్ బోట్ కదులుతాం. ఇప్పుడు మనం డెల్టన్ రాయల్ కసినోలో ఉన్నాం కదా. ఇట్ ఈస్ ద ఏషియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ కసినో. రివర్ మండోవి మీద అలాగే ఆగి ఉంటుంది, ఎక్కడికి కదలదన్నమాట. సో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ కసినో 24/7 ఓపెన్ అయి ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఈవినింగ్ టైం వస్తారు అండ్ ఈవినింగ్ టైం రావడమే ప్రిఫర్డ్. ఎందుకంటే రెస్టారెంట్ అండ్ లైవ్ ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడాను ఈవినింగ్ 7 PM నుంచి ఓపెన్ అయి ఉంటాయి. డెల్టన్ రాయల్ కసినోలో మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లెవెల్ 1లో ఉన్నాం. లెవెల్ 1లో ఏంటంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ కసినో అంటే గేమింగ్ సెక్షన్ ఉంటుంది, అలాగే కార్డ్ రూమ్ ఉంటుంది. లెవెల్ 2లో రెస్టారెంట్, విగాస్ రెస్టారెంట్ అండ్ విస్కీ రెస్టారెంట్ ఉంటుంది. అండ్ విస్కీ రెస్టారెంట్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ డెల్టన్ మెంబర్స్ అనమాట, వాళ్ళు మాత్రమే. అండ్ లెవెల్ 3 మళ్ళీ గేమింగ్ ఏరియా ఉంటుంది. అండ్ లెవెల్ 4లో కూడా గేమింగ్ ఏరియా, బట్ అది ఎక్స్క్లూజివ్గా విఐపి మెంబర్స్ అంటే డెల్టన్ మెంబర్స్కి మాత్రమే. అండ్ లెవెల్ 5 ఇస్ ఓపెన్ ఏరియా, ఇట్స్ అ స్కై లాబీ. సో మరి ఒక్కొక్క లెవెల్ చూసుకుంటూ మీకు చూపిస్తూ ఉంటాను. లెట్స్ గో. మేము గోవా వచ్చి తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే అటు ఇటు కానీ టైం. అందుకని ఏం చేసామంటే కసినోకి కొంచెం ముందు వచ్చాం. ఇక్కడ వీళ్ళంతా అంతా సెటప్ చేసుకుంటా ఉన్నారు అండ్ ర్యాంప్ అది ఖాళీగా ఉంది. సో నేనేం చేశానంటే ర్యాంప్ మీద అలా నడుస్తూ ర్యాంప్ వాక్ చేస్తూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. సో ఇలా కొంచెం సేపు గోల్ చేశారనమాట.
మేము కొంచెం ముందు వెళ్ళబట్టి మాకు ఈ ఛాన్స్ వచ్చింది, కానీ లేకపోతే తర్వాత అసలు చాలా మంది వచ్చేసారు. ఇదంతా కూడా ప్లేస్ అంతా నిండిపోయింది, అండ్ కూర్చోడానికి కూడా ఖాళీ లేకుండా ఉండింది. బాగుంది కదా. ఇప్పుడు మనం లెవెల్ 2లో ఉన్నాం. లెవెల్ 2లో ఏంటంటే రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఒకటి విగాస్ రెస్టారెంట్, అది మనందరికీ యాక్సెస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, మొత్తం లైక్ మెయిన్ కోర్స్, డెజర్ట్స్ అండ్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇట్స్ విస్కీ రెస్టారెంట్, అది ఓన్లీ మెంబర్స్కి అనమాట. సో డెల్టిన్ మెంబర్స్కి మాత్రమే అలౌడ్. ఇప్పుడు మనం విగాస్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. వచ్చేయండి. విగాస్ రెస్టారెంట్లో ఉన్న డ్రింక్ సెక్షన్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి బ్యాండ్ ఏ ప్యాకేజో దాన్ని బట్టి అన్లిమిటెడ్ డ్రింక్స్ కానీ లేకపోతే లిమిటెడ్ డ్రింక్స్ కానీ ఉంటాయి. సో మీ ప్యాకేజ్ ఎంత ఉంది, ఎంత అలవెన్స్ ఉంది, దాన్ని బట్టి డ్రింక్స్ తాగొచ్చు. దిస్ ఈస్ ద చాట్ సెక్షన్. ఎన్ని వెరైటీస్ ఆఫ్ డిజర్ట్స్ కదా. ఖీర్, ఇదంతా డెజర్ట్ సెక్షన్. సో ఖీర్ ఉంది అండ్ కేక్స్, ఐస్ క్రీమ్స్, యమ్మీ. ఇదంతా వెజ్ సెక్షన్ యాక్చువల్లీ. చిల్లీ పొటాటో, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అన్నీ ఉన్నాయి. టమాటర్, ఆలు పాలక్, అన్నీ చాలా వేడిగా ఉన్నాయి. అసలు ఈ మూత తీయగానే పొగలు వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ. ఇదంతా మెయిన్ కోర్స్లో పాటే. లౌకీ టమాటర్, ఆలు పాలక్, క్యాప్సికమ్ కర్రీ. కలర్ఫుల్గా ఉంది, నాకైతే టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. సలాడ్, డెల్టిన్ రాయల్ కసినోలో లైవ్ బ్యాండ్ అండ్ ఎంటర్టైన్మెంట్ 2 ఫ్లోర్స్లో జరుగుతుంది. లెవెల్ 2 విగాస్ రెస్టారెంట్ ఏరియాలో లైవ్ బ్యాండ్ ఉంటుంది, కానీ ఎవ్రీ డే 9:30 PM తర్వాతే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. లెవెల్ 5లో ఉన్న స్కై లాబీలో ఎంటర్టైన్మెంట్ అండ్ లైవ్ బ్యాండ్ 7:30 నుంచే స్టార్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడు 3rd ఫ్లోర్లో ఉన్నాం. 3rd ఫ్లోర్లో గేమింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. సో నేను మీకు లోపల ఏంటి అనేది చూపించలేను, కానీ ఒకటి చెప్తాను. మొత్తం డెల్టిన్ రాయల్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గేమింగ్ టేబుల్స్ ఉంటాయంట తెలుసా. అంటే ఎక్కువ శాతం గేమింగ్ టేబుల్స్ ఈ కసినోలోనే ఉంటాయంట గోవాలో. అండ్ దిస్ ఈస్ ద 3rd ఫ్లోర్. ఇంతకు మించి అలవెన్స్ లేదు. లెవెల్ 5 ఏంటంటే స్కై బార్. ఇక్కడ బ్యాండ్, మ్యూజిక్, లైవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే కొంచెం స్నాక్స్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ ఫేమస్ సింగర్స్, బ్యాండ్స్ పర్ఫామ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. వచ్చేయండి.
ఇక్కడ ప్యాకేజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటుంది, కానీ ఎక్కువ శాతం కూడాను 2500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు రావాలనుకున్నప్పుడు ఆ వెబ్సైట్లో ఆ కరెంట్ రేట్స్ అనేవి చూసుకొని వస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ స్టార్టింగ్ ప్యాకేజ్లో కూడా అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, డ్రింక్స్ లిమిటెడ్ ఉంటుంది అనమాట. అలా డ్రింక్స్ వైజ్గా ప్యాకేజెస్ అనేవి డిఫరెంట్ రేట్స్ అనేవి ఉంటాయి. చెక్అవుట్ అయిపోవడానికి మళ్ళీ షిప్ ఎక్కాం. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. నైట్ టైం రిటర్న్లో ఆర్ఎంజేకి డ్రాప్ చేసేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ ఆగున్న కసినోస్, లైటింగ్స్ అవన్నీ అలా పాస్ అవ్వకుండా నాకైతే చాలా బాగా అనిపించింది. రిటర్న్లో మాత్రం ఖచ్చితంగా డెల్టన్ రాయల్ కసినో నుండి ఆర్ఎంజే బోట్ అని అడగాలి, ఎందుకంటే అదే హోటల్కి దగ్గరగా ఉంటుంది. అండ్ ఫ్రీ డ్రాప్ టు ద హోటల్ కూడా ఆర్ఎంజే పాయింట్ నుండే ఉంటుంది, పంజిమ్ నుంచి కాదు. ఇదొకటి నోట్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డెల్టన్ సూట్స్కి ఫ్రీ పికప్ ఆర్ డ్రాప్ పాయింట్ కోసం మాత్రమే. వేరే హోటల్లో స్టే చేస్తే మీ కన్వీనియంట్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. డెల్టన్ రాయల్ ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో ఆ కసినో అంతా కూడాను చాలా డిఫరెంట్ ఉంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.